డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ, ఎన్ఆర్ఎస్ఈ డైరెక్టర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎంఓయూలో భాగంగా డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ పై ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఎన్ఆర్ఎస్ఈ శాస్త్రవేత్తలకు, అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు డేటా అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్ పై 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహిస్తారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి తహసీల్దార్ల స్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మాసిటీ వైపున ఉన్న స్థలాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పాడైన పాత రన్వేలను కొత్తగా నిర్మించడంతో పాటు అక్కడి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనూ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్పోర్ట్ అథారిటీతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు సీఎం.